హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ మళ్ళీ ఎందుకు వాయిదా పడింది సార్? అంటే గతంలో జరిగిన మిస్టేకే మళ్ళీ జరిగింది. అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల్లో సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. సిబిఐ పెట్టిన కేసుల్లో తీర్పులు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పులు చెప్పాలి అనేది ఒక నిర్ణయం సుప్రీంకోర్టు గతంలో ప్రకటించినప్పుడు ఈడీ మళ్ళీ సవాల్ చేసింది సుప్రీంకోర్టు నిర్ణయాన్ని. సవాల్ చేసిన సందర్భంగా ఈ బెయిల్ రద్దు కోసం వేసినటువంటి పిటిషన్లు, అంటే ఎవరేసారు ఈ పిటిషన్? రఘురామకృష్ణరాజు వేశాడు. ఆ పిటిషన్ మీద జరిపినటువంటి విచారణ సందర్భంగా హైకోర్టులో మొదలైంది. తెలంగాణ హైకోర్టులో మొదలై అక్కడికి చేరింది సుప్రీంకోర్టుకి చేరిన సందర్భంగా వాళ్ళు మొదట అభిప్రాయపడింది ఏంటంటే సిబిఐ కేసులు ముందు జడ్జిమెంట్లు రానివ్వండి, తర్వాత ఇది చూద్దామని అన్నారు. ఈడీ కేసులు అన్నప్పుడు అసలు ఈ తీర్పులు కాదు, ముందు అసలు అతని బెయిల్ రద్దు చేయాలి. ఇప్పటికే చాలా కాలంగా బయట ఉన్నాడు ఆయన. దాదాపు అంటే అప్పుడు 16 నెలలు పైగా జైల్లో ఉన్నాడు ఆయన. కానీ ఫైనల్గా బెయిల్ వచ్చిన తర్వాత ఇంతకాలం బెయిల్ మీద ఉండటం, ఆయన 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. మధ్యలో ఒక 5 ఏళ్ళు ఆయన సీఎంగా ఉండగా కోర్టు ముఖం కూడా చూడలేదు. కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలి, రద్దు చేసి విచారణను వేగవంతంగా పూర్తి చేసి ఆయనకు శిక్ష పడటమో లేదు కేసులు కొట్టేయటం, ఏదో ఒక నిర్ణయం జరగాలి అనే ఉద్దేశంతో ఈ పిటిషన్ దాఖలు చేశాడు ఆయన. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇప్పుడు కాదు, గతంలో ఎప్పుడోనే దాఖలు చేశాడు. అది నడుస్తోంది. అయితే గతంలో దీని మీద ఒక డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అన్నాడు ఆయన. అనడంతో అది ఆగిపోయింది, వాయిదా పడింది. ఆ వాయిదా పడినప్పుడు జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏం చెప్పారంటే ఇక్కడ కాదు, ఇది జస్టిస్ అభయ్ బెంచ్ మీద వెళ్ళాలి అని అన్నారు. ఫైనల్గా అది మళ్ళీ అనుకోకుండా ఈ ధర్మాసనం ముందు లిస్ట్ అయింది. లిస్ట్ అయ్యి ఈరోజు వాళ్ళ ముందుకు వస్తే మళ్ళీ పాత అభిప్రాయంతోనే ఉన్నాడు ఆయన. జస్టిస్ సంజయ్ కుమార్ గారు నాట్ బిఫోర్ మీ అనే ఒపీనియన్ నేను ఆల్రెడీ గతంలో చెప్పాను కదా, మళ్ళీ ఇది లిస్ట్ అయింది ఏమిటి అని అన్నాడు ఆయన. అంటే ఇది ఆల్రెడీ జస్టిస్ అభయ్ ధర్మాసనానికి వెళ్ళాలని చెప్పాం కాబట్టి టెక్నికల్గా ఇది జరగలేదు. ఆ రోజే ఆదేశాలు ఇవ్వటం జరిగింది జస్టిస్ సంజీవ్ ఖన్నా, కానీ దాని అమలు జరగకపోవడం వలన అది మళ్ళీ ఇదే ధర్మాసనం ముందుకు రావడంతో రిపీట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ వాయిదా పడింది. మళ్ళీ ఇప్పుడు అక్కడికి పంపిస్తారు. అక్కడ మళ్ళీ విచారణ జరిగి వారే నిర్ణయం ప్రకటిస్తారు. డెఫినెట్గా టైం తీసుకుంటుంది అది. అంటే ఈ పిటిషన్ మీద ఇమ్మీడియట్ నిర్ణయం లేదు, ఇమ్మీడియట్గా ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి లేదు. బెయిల్ రద్దు అయిపోయి ఆయన జైలుకి వెళ్ళిపోతాడు ఏదో. అంటే దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఆయనకి చుక్కెదురు జగన్కి చుక్కెదురు కోర్టులో అన్న టైప్లో వ్యాఖ్యానాలు చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఆయనకు వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఆయన బెయిల్ కొనసాగుతుంది. ఒకవేళ రేపు ధర్మాసనం అభయ్ గారి ధర్మాసనంలో ఏదైనా వ్యతిరేక తీర్పు వచ్చినా ఆయన మళ్ళీ అప్పీల్ చేసుకుంటాడు. అప్పీల్ చేసుకుని అప్పీల్ బెయిల్ మీద కొనసాగుతాడు. కాబట్టి అంతిమ నిర్ణయం సీజే నుంచి అంతిమ నిర్ణయం వచ్చే వరకు పోరాడేటువంటి ఛాన్స్ ఉంది ఆయన. రెండోది సిబిఐ కేసులు తేలాలి, ఆ తర్వాత ఈడీ కేసుల్లో జడ్జిమెంట్లకి నేను సహకరిస్తూనే ఉన్నాను కదా, కోర్టుకు వస్తానని చెప్తాడు ఆయన. అంటే గతంలో కోర్టుకు రాకపోవడానికి 5 ఏళ్ల పాటు కోర్టుకు రాకపోవడానికి నేను ముఖ్యమంత్రిగా ప్రజాక్షేత్రంలో తలమునకలై ఉండటం చేత నాకు ఎగ్జంప్షన్ ఇవ్వండి అని ఆయన కోరుకున్నాడు. ఆ ఎగ్జంప్షన్ అధికారికంగా మంజూరైన తర్వాతే కోర్టుకు గైర్హాజరు అవటం మొదలుపెట్టాడు ఆయన. పైగా కోర్టుకు వస్తే దాదాపు నేను కోర్టుకు వస్తే 60 లక్షలు ఖర్చు అవుతుంది అనే మాట కూడా చెప్పాడు ఆ రోజున. ఆ ఖర్చు నివారించడానికి నేను కోర్టుకు రావడం లేదు అని. అంటే సీఎంగా ఆయనకు ఉండేటువంటి కాన్వాయి, ప్రోటోకాల్, ఈ వ్యవహారం, అలాగే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఉంది కేసు, ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసి ఈ ఖర్చులు ఇవన్నీ కలిపి 60 లక్షల పైన బిల్ చెప్పారు వాళ్ళు. ఇలా రకరకాల డ్రామాలు నడుస్తున్నాయి ఈ గొడవలో.
ఇంతకాలం పెండింగ్ అయిపోవడం ఏమిటి, జడ్జిమెంట్లు ఇంత లేట్ అయిపోతే అలాగా. అంటే ఏదైనా ఒక కేసులో ఒక తీర్పు ఆలస్యం అయితే ఒక రకంగా న్యాయం జరగనట్టుగానే భావించాల్సి ఉంటుంది అనే అభిప్రాయం ఉంది. ఇది కోర్టు కూడా చాలా సందర్భాల్లో అభిప్రాయపడింది. అందుకని సత్వర తీర్పు కోసం డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు. ఆ సత్వర తీర్పు వెలువడి అంటే ఒకటి కోర్టు డెసిషన్ ప్రకటించాలి, ఆయనకు బెయిల్ రద్దు చేయడం కుదరదు అంటే వైలేట్ చేయలేదు కదా ఆయన దేన్ని అని. బెయిల్ ఇచ్చినప్పుడు ఏవైతే వాళ్ళు మార్గదర్శకాలు చెప్పారో బెయిల్ ఆర్డర్లో వాటికి లోబడే జగన్ వ్యవహరిస్తున్నాడు కాబట్టి బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కేసులు సత్వరమే విచారణ జరపాలి, దానికి దర్యాప్తు సంస్థలు సహకరించాలి అని కేసు బై కేసు మొదలు పెట్టాలి. అందులో సిబిఐ కేసులు తేలాలి, తర్వాత ఈడీ కేసులు తేలాలి. ఈ ప్రాసెస్లో ఆయన కోర్టును వాయిదాలు ఎగ్గొట్టే ఛాన్స్ లేదు, ఆయన ముఖ్యమంత్రి అయినా కాకపోయినా అని ఒక ఆర్డర్ పాస్ చేయగలిగితే ఆయన రెగ్యులర్గా హాజరవుతాడు కోర్టుకి. రెగ్యులర్గా హాజరై ట్రయల్ వేగంగా నడిపేసి ఆ కేసుల్లో ఆయనకు శిక్షలు పడితే లోపలికి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. ఒక కేసులో శిక్ష పడిన లోపలికి వెళ్ళిపోతాడు, లోపల నుంచి ఆయన మీద విచారణ జరుగుతుంది మిగిలిన కేసుల్లో. అందుకని కోర్టులు ఈ కేసు విషయంలో కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అనేదైతే చాలా అత్యవసరం.